విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగు జాతి కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని అన్నారు చంద్రబాబు. ఆయన ఆత్మార్పణ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికిందన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందన్నారు పవన్ కళ్యాణ్. కుటుంబం, సొంత ఆలోచనలు దాటితేనే మహానాయకులు అవుతారని అన్నారు. ఈరోజు మనం అందరం తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చాలా వివక్ష అనుభవిస్తూ, అవమానాలు భరిస్తూ, తెలుగు వారికి గుర్తింపు లేదు. అలాంటి సమయంలో తెలుగు ఉనికి కోసం, ఆంధ్రుల ఉనికి కోసం ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పొట్టి శ్రీరాములు గారు ప్రాణం పోవటం, ఇవన్నీ దేశాన్ని కదిలించేసి ముందు ఏం పెద్ద జరగదనుకున్నారు. నెహ్రూ గారు అన్నది కూడా ఏంటంటే, అసలే రాష్ట్ర విభజన జరిగిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ వివక్ష ఏంటి, మళ్ళీ కూర్చోబెట్టి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశాన్ని ఎలా కలిపించాలి అనేది ఆయనది. ఒకవైపు ఏమో వాస్తవం ఏంటంటే ఇక్కడ మీరు సంబంధం లేదని చెప్పేసి వివక్ష. వీటి మధ్యలో రాష్ట్ర నాయకులు కానీ దేశ నాయకులు కానీ ఎంతో నలిగిపోయి, ఆయన కూడా ఎందుకు ఆయన మీద కోపం, అందరికి ఎందుకు రాలేకపోయారు, ఎందుకు శవాన్ని మోయడానికి ఎందుకు రాలేదంటే కోపం అన్నమాట. ఆయన వదిలేస్తే కొద్దిమంది ఘంటసాల గారు లాంటి పెద్దలు కానీ వీళ్ళందరూ వచ్చి, అంటే నలుగురు మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. అలాంటిది మనం
ఈయన మన గుండెల్లో పెట్టుకోవాల్సిన మహానుభావులు ఆయన. ఈ రోజున ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం అంటే ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. నాకు చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్ మన భాషా ప్రయుక్త రాష్ట్రాలు జరిగిన తర్వాత మనకి ఒకసారి మన కర్నూలు రాజధానిగా ఒక డేట్ పెట్టాం. తర్వాత మళ్ళీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఒకటి మళ్ళీ విడిపోయిన తర్వాత ఇవన్నీ మొన్న చాలాసార్లు క్యాబినెట్లో మాట్లాడుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, ఆయన ఆత్మార్పణ దినాన్ని మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. ఇంకా సమయం లేక ఇక్కడ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే ముఖ్యమంత్రి గారి మనసులో చాలా భారీగా ఇదో జరుపుకోవాలి, సరిపోవట్లేదు, ఒక్కసారికి ఇలా చేద్దాం కానీ తర్వాత చాలా గొప్పగా చేద్దాం, దీన్ని అందరూ రాష్ట్రం గుర్తుండిపోవాలి.